ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనాలు ధ్యానించబోతున్నాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14-15 వచనాలు ధ్యానించబోతున్నాం. పెర్గము సంఘములో ఉన్నటువంటి లోపమును గురించి మాట్లాడుతున్నాడు ప్రభువు. పెర్గము సంఘములో ఉన్నటువంటి లోపమును గురించి మాట్లాడుతున్నాడు ప్రభువు. ఓ సంఘమా, నీలో కొంతమంది బిలాము బోధను అనుసరిస్తున్నారు. నీలో కొంతమంది నికొలాయితుల బోధను అనుసరిస్తున్నారు. నీలో కొంతమంది బిలాము బోధను అనుసరిస్తున్నారు. నీలో కొంతమంది నికొలాయితుల బోధను అనుసరిస్తున్నారు. ఏమిటి బిలాము బోధ? ఏమిటి నికొలాయితుల బోధ? ఈ రాత్రి ప్రభువు మనతో ఈ విషయముల గురించి మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాడు. బిలాము అనబడేటువంటి వాడు ఇశ్రాయేలీయులు ప్రయాణములో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రవక్త. నిజానికి గొప్ప ప్రవక్తేమీ కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు మాట్లాడేటువంటి ఒక ప్రవచనకారుడు ఈ బిలాము. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ మోయాబు దేశము దగ్గరకు వచ్చారు. మోయాబు రాజుకు ఇశ్రాయేలీయులంటే అసహ్యము. ఇశ్రాయేలీయుడు అంటే నువ్వే. నీ మీద అసహ్యించుకుంటున్న అధికారులు చాలా మంది ఉన్నారు. నీవు దేవుని అనుసరిస్తున్నావని, నీ దేవుడు శక్తిమంతుడని, నీ దేవుడి శక్తిని బట్టి నువ్వు బలహీనుడవైనా కూడా గొప్ప కార్యాలు చేస్తున్నావని, నీ దేవుని శక్తిని బట్టి నీవు పేదవాడివైనా కూడా ధనవంతుడి కన్నా గొప్ప కార్యాలు చక్కబెట్టుకుంటున్నావని నువ్వంటే వాడికి అసూయ. లోకమునకు పరిశుద్ధులంటే అసూయ. లోకమునకు మంచి పనులు చేసేవారంటే అసూయ. దేవుడిని నిజముగా ఆశ్రయించినటువంటి వాడు మంచి పనులు చేస్తాడు తప్ప వాడు చెడుతనము వైపునకు తన హృదయమును పోనయ్యడు. చెడుతనము వైపు నుండి తన ముఖమును తిప్పేసుకున్నాడు. ముఖము మాత్రమే కాదు, హృదయమును కూడా తిప్పేసుకున్నాడు. లోకమునకు అందుకే నువ్వు నచ్చవు. చాలాసార్లు ఈ మాట మీతో చెప్పాను. వాటర్ బాటిల్ పట్టుకొని బ్రాందీ షాప్కి వెళ్ళేటువంటి వాడిని ఆపేవారు ఎవరు ఉండరు, కానీ బైబిల్ పట్టుకొని సన్నిధికి వచ్చేటువంటి వారి మీద హేళన చేస్తూ మాట్లాడేవారు చాలా మంది ఉంటారు. తన కుటుంబమును పాడు చేసుకునేటువంటి స్త్రీకి బుద్ధి చెప్పేటువంటి వారు ఉండరు, కానీ మోకరించి ప్రార్థన చేసేటువంటి స్త్రీని దరిద్రురాలు అని దూషించేవారు చాలా మంది ఉంటారు. నీవు దేవుని మార్గములను అనుసరిస్తే లోకమునకు నీవు నచ్చవు. ఇశ్రాయేలీయులు మోయాబు రాజైనటువంటి బాలాకునకు నచ్చలేదు. ఎలాగైనా సరే ఇశ్రాయేలీయులను పాడు చేయాలి, ఎలాగైనా సరే ఇశ్రాయేలీయులను నా దేశము మీదుగా వెళ్ళనివ్వకూడదు. ఇశ్రాయేలీయులు అడుగుతున్నదంతా ఒకటే, మేము యుద్ధం చేయము, మీ దేశము గుండా మమ్మల్ని వెళ్ళిపోనివ్వండి, మీ మార్గముల గుండా మమ్మల్ని వెళ్ళిపోనివ్వండి. బాలాకు రాజు అంటున్నాడు, ఈ రోడ్డులో నువ్వు నడవడానికి వీల్లేదు. లోకము దాని మార్గములను విడిచి నువ్వు నడుస్తూ ఉంటే సహించదు. లోకం అనుకుంటుంది, వీడు నా వెనకాతలే నడవాలి, వీడు నాతోనే నడవాలి, వీడు నా రాజ్యములో ఉండాలి, వీడు నా మనిషిగా ఉండాలి. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు సాతాను యొక్క మనిషిగా ఉండాల్సిన అవసరం లేదు. సాతాను దగ్గర దుఃఖం ఉందయ్యా, సాతాను దగ్గర క్షణికమైన సంతోషం ఉందయ్యా, సాతాను దగ్గర అశాశ్వతమైనటువంటి నరకం ఉందయ్యా. సాతాను దగ్గర కేవలం ఈ లోకములో కలిగే సంతోషం ఉంది తప్ప నిత్య రాజ్యంలో కలిగేటువంటి సంతోషం లేదయ్యా. ప్రభు అంటున్నాడు, సాతానుని విడిచిరా. లోకమునకు నచ్చదు, బాలాకు రాజుకు నచ్చలేదు. బిలాము ప్రవక్త దగ్గరకు వచ్చాడు, ఇదిగో ఇశ్రాయేలీయులను శపించాలి. మొదటిసారి బిలాము ప్రవక్త అంటున్నాడు, అలా కాదయ్యా,
దేవుణ్ణి అడుగుతాను ఏమంటాడో. ప్రభు అంటున్నాడు కదా, వారు నా ప్రజలురా, వారిని ఎలా శపిస్తావు నువ్వు? క్షమించడానికి కుదరదు. వదిలేశాడు. బిలాం బయటకు వచ్చాడు. వచ్చిన అధికారితో అంటున్నాడు, నేను శపించను, నేను రాను అన్నాడు. రెండోసారి డబ్బులు ఆశ చూపించాడు. మరలా బిలాము దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా ఏం చేయమంటావు? వెళ్ళమంటావా? వద్దు అంటున్నాడు ప్రభు. మళ్ళా బయటకు వచ్చాడు. నువ్వు డబ్బులు ఇస్తానన్నా కూడా ఇశ్రాయేలీయులను నేను శపించను, నేను రాను అన్నాడు. మూడోసారి ప్రత్యేకమైన అధికారిని పంపించాడు. ఇంకా విస్తారమైన ధనరాశులు పంపించాడు. ప్రభు అంటున్నాడు కదా, ఓ వచ్చి వెళ్ళు, నీ నోట ఏ మాటలు నేను నింపుతానో అవే పలుకు. దేవునికి స్తోత్రం. నేను అంటాను బిడ్డ, ప్రభువు నిన్ను ఎన్నడు శపించడు. ఆమేన్ చెప్పండి. మీకు తెలుసా, నువ్వు తప్పు చేస్తే యేసయ్యను సిలువకు అప్పగిస్తున్నావు. ఒకానొక రోజున, తీర్పు రోజున నరకానికి పోతావు తప్ప ఈ లోకములో ప్రభువు నిన్ను శపించడు. ఒకసారి ముద్ర వేయబడిన తరువాత ప్రభువు నీ ఎడల కరుణను కలిగి ఉంటాడు తప్ప నిన్ను నాశనము చేయడు, నిన్ను పాడు చేయడు. చాలాసార్లు మానవులంగా మనం బలహీనంగా మాట్లాడుతూ అంటాం, ఆడు ఏం చేశాడనుకున్నావు? పోయిన వారంలో సన్నిధికి రావడం మానేసి ఈ రకంగా చేశాడు, అందుకే ఆడికి శిక్ష. ఎప్పుడు కూడా దేవుడు నిన్ను శిక్షించువాడు కాదయ్యా. నీ రోగాన్ని నువ్వే తెచ్చుకున్నావు, నీ బాధను నువ్వే తెచ్చుకున్నావు, నీ కష్టాన్ని నువ్వే తెచ్చుకున్నావు. దేవుడి వలే దేవుడు పరిశోధన పెడతాడు, అందులో నువ్వు పాస్ అవుతావు కూడా. దేవునికి స్తోత్రం చెప్పాడు. నీవు భరించలేనంత శోధన నీకెప్పుడు పెట్టనంటున్నాడు ప్రభు. నువ్వు భరించలేనంత శోధన పెట్టడు ప్రభు. నువ్వు సహించగలిగేంతటి శోధననే ఇస్తాడు. నువ్వు సహించగలుగుతావు, జయించగలుగుతావు. కాబట్టి ఇశ్రాయేలీయులు రాజుగారి చేత అసహించుకోబడ్డారు, కానీ దేవుడు వారిని ప్రేమించాడు. బిలాము ప్రవక్తతో అంటున్నాడు, నాయనా వెళ్ళు, కానీ నీ నోట ఏ మాటలు నింపితే ఆ మాటలు పలుకు. రాజుగారు తీసుకెళ్లారు. ఇదిగోనండి అయ్యా, ఉత్తమ దిక్కుగా ఇలా నిలబడి ఇక్కడి నుంచి ఇశ్రాయేలీయులు కనబడుతున్నారు చూసారా, క్షమించేయండి. బిలాము మొదలెట్టాడు, ఆశీర్వదించేశాడు. రాజుగారి కోపం వచ్చింది, ఇదేం ప్రాణమ్మ, శపించమంటే ఆశీర్వదించేది? దేవుడు ఏం పలకమంటేనని చెప్పాడు, ఓ పని చేయి, ఇక్కడ ఇలా చూస్తా ఉంటే కుదరలేదేమో, అలా ఆ పక్కకెళ్ళి ఆ దిశగా చూస్తూ పోనే మాట్లాడు, అప్పుడేమైనా నీ నోట్లో నుంచి శాపం వస్తాదేమో. అక్కడ నుంచి మాట్లాడడం మొదలుపెట్టి కూడా బిలాము ఏం చేశాడండి, ఆశీర్వదించాడు తప్ప శపించలేదు. మరలా చెబుతున్నాడు, నీ దేవుడు నిన్ను ప్రేమించేవాడు, నీ దేవుడు నీ చుట్టూ రక్షణ కవచమును ఏర్పరచిన వాడు. ఇజ్రాయేల్ దేశం చుట్టూ మన కంటికి కనబడనటువంటి, ఇప్పుడున్న ఇజ్రాయేల్ దేశం కంటికి కనబడనటువంటి ఒక కవచము లాంటిది ఉన్నదంట. దాంట్లో ఏ విమానం వచ్చినా కూడా కనబడుతుంది, ఏ జెట్ ఫైటర్ వచ్చినా కూడా కనబడుతుంది, ఏ మిసైల్ వచ్చినా కనబడుతుంది, ఏ మనిషి రెక్కల వెనుకలు వచ్చినా కనబడతాడు. ఆ పొర కనులకు కనిపించదు. ఇశ్రాయేలు దేశమునకు ఏర్పరచగలిగిన పొర ఆ జ్ఞానం ఇచ్చిన ప్రభువు నీకు ఏర్పరచలేదనుకుంటున్నావా? సాతాను నిన్ను ముట్టుకోగలడనుకుంటున్నావా? రోగము నీకు హాని చెయ్యగలదనుకుంటున్నావా? ఎండ నీకు వ్యాధి కలిగించగలదనుకుంటున్నావా? చంద్రుని కాంతి నీకేమైనా రోగాన్ని కలిగించగలదనుకుంటున్నావా? ఎప్పుడూ అనుకోకు. శ్రమలు వస్తాయి, నువ్వు జయిస్తావు. ఆమేన్. శ్రమలు వస్తాయి, నువ్వు జయిస్తావు. దాన్ని శోధనగా మార్చుకో. ఇశ్రాయేలీయులు శపించబడలేదు, ఆశీర్వదించబడ్డారు. బిలాము దిగిపోయాడు. రాజు దగ్గరకు వచ్చి అంటున్నాడు, అయ్యా ఏమనుకోకండి, దేవుడు నన్ను శపించనివ్వటం లేదు, ఆశీర్వదించేలాగే చేస్తున్నాడు. కానీ జాగ్రత్తగా ఆలకించండి,
మీకు ఒక సలహా చెబుతాను. ఆ సలహా ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులు వారికి వారే నాశనమైపోయేటువంటి సలహా ఏంటంటే, ఇశ్రాయేలు అబ్బాయిలకి మోయాబు అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేయడం మొదలుపెట్టారు. వారిని వీరిని వారు ప్రేమించుకునేలాగా చెయ్యండి. ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో ఆ పిల్ల పూజించేటువంటి దేవతలన్నింటినీ వీళ్ళు కూడా పూజించడం మొదలు పెడతారు. విగ్రహారాధన వీళ్ళు కూడా చేస్తాడు. దేవునికి కోపం వస్తుంది. ఇశ్రాయేలీయులను ఆయనే నాశనం చేసేస్తాడు. దాన్నే బిలాము బోధ అంటారు. పక్కనున్న వాడిని పాడు చెయ్యడానికి ఉచ్చుపతి పెద్దలను వాడో ఇంకొకరిని వాడో నువ్వు వాడిని ఎగదోస్తావు చూసావు, అదే బిలాము బోధ. వీడు డైరెక్ట్ గా నీ దగ్గరకు వచ్చి నువ్వు నాశనం అయిపోదుగాక అన్నాడు. వాడు వేరే ఎవరినో పంపిస్తాడు. వాడు మాట్లాడినటువంటి మాట నీ మనస్సులో పనిచేస్తుంది. అప్పుడు నువ్వు అలా చేస్తావు, నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. ఇశ్రాయేలీయులు ఆ ఉచ్చులో పడిపోయారు. లోకపు ఆశలో పడిపోయారు. ఈరోజు పెర్గము సంఘములో కనబడుతున్న భయంకరమైన బలహీనత ఏంటయ్యా అంటే లోకముతో స్నేహము. పెర్గము సంఘములో కనబడుతున్న భయంకరమైనటువంటిది ఏంటయ్యా అంటే లోక సంబంధమైన ఫలాలు, శరీర సంబంధమైన ఫలాలు, లోక సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన గొప్పతనాలు, లోక సంబంధమైన అధికారాలు. మార్కు సువార్తలో 8వ అధ్యాయంలో అనుకుంటాను యేసయ్య విత్తనములు జల్లేటువంటి ఉపమానమును గురించి మాట్లాడుతున్నారు. విత్తనాలు జల్లేటువంటి ఉపమానమును గురించి మాట్లాడుతున్నారు. అక్కడ మాట్లాడుతూ యేసయ్య అంటున్నారు కదా, నాయనా విత్తనాలు జల్లువాడు విత్తనాలు జల్లుతున్నాడు, 4 చోట్ల విత్తనాలు పడుతున్నాయి. 1 త్రోవ ప్రక్కన పడ్డాయి, 2వది రాతి నేలను పడ్డాయి, 3వది ఈరోజు రాత్రి మనము ధ్యానిస్తున్నాం తుప్పల్లో పడ్డాయి, ముండ్ల తుప్పలలో పడ్డాయి. విత్తనము మొలకెత్తింది, మొక్క ఎదగడం మొదలైంది. కాసేపు అయ్యేసరికి ఏం జరిగిందయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ తుప్పలు, ఆ ముండ్ల కంపలు అవి మొక్కను ఎదగకుండా ఆపేశాయి. దేవునికి స్తోత్రం చెప్పు. నీలో వాక్యము ఫలించడం మొదలవుతుంది. 4వ అధ్యాయంలో 18వ వచనములో యేసయ్య ఉపమానమును వివరిస్తూ అంటున్నాడు కదా, ఆ ముండ్ల తుప్పలు ఏమనుకుంటున్నారా మీరు? ఐహిక సుఖములు, ఐహిక ఆశలు, ఇహలోక సంబంధమైనటువంటి ఆశలు, ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఇహలోక సంబంధమైన స్నేహాలు. వీళ్ళనే ఇహలోక సంబంధమైన క్రైస్తవులు అంటున్నాడు ప్రభువు. ఈ లోక సంబంధులైనటువంటి క్రైస్తవులు ఎందుకయ్యా అంటే వీరు కొంచెం ఎదగగానే వీరు అడ్డముగా పెట్టుకున్నటువంటి ఈ ముండ్ల తుప్పలు అనగా దురాశ, స్వార్థము, చెడుతనం, అసఖ్యము, చెడ్డ మాటలు, చెప్పబడినటువంటి 13 శరీర ఫలాలు తుప్పల రూపములో వారిని అక్కడ ఆటంకపరుస్తున్నాయని యేసయ్య చెబుతున్నాడు. లోకముతో నీవు స్నేహము చేసినప్పుడు, లోకముతో నీ బంధాన్ని తెంచుకోలేకపోయినప్పుడు, లోకమును పూర్తిగా విడిచిపెట్టలేకపోయినప్పుడు, ప్రియ సహోదరుడా, నువ్వు యేసయ్యతో ప్రయాణము చెయ్యలేవు. యేసయ్యతో స్నేహము, లోకముతో వైరము, దేవునితో వైరము, లోకముతో స్నేహము. నువ్వు లోకముతో స్నేహము చెయ్యాలంటే దేవునితో గొడవ పెట్టుకో. దేవునితో స్నేహము చెయ్యాలంటే లోకమును విడిచిపెట్టు. అంతేగాని రెండిటికీ కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చి నేను నడవగలనండి, ఏం పర్వాలేదు అని చెప్పొద్దయ్యా. ఒక యజమానికి 2 దాసులు ఉండొచ్చు, కానీ ఒక దాసునికి 2 యజమానులు ఉండకూడదు.
లోకము ఎప్పుడూ కూడా శరీరమును సంతోషపరచమని చెబుతా ఉంటారు. దేవుడు ఎంతసేపు కూడా నీ ఆత్మను బలపరచమని చెబుతూ ఉంటాడు. లోకము ఎంతసేపు కూడా శరీర సౌఖ్యం కొరకు ఆలోచిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం ఎంతసేపు కూడా ఆత్మను బలపరచాలని ఆశిస్తూ ఉంటారు. విత్తనాలు జల్లుగా జల్లేశాడు, విత్తనాలు మొలకెత్తేశాయి, విత్తనాలు ఇహలోక సంబంధమైన ఆశలు, ఇహలోక సంబంధమైన స్నేహాలు. ఇప్పుడే మాట్లాడుతున్నాం. ఇశ్రాయేలీయులు మోయాబు స్త్రీలతో చేసిన పాపం, ఆ పాపము కారణంగా పుట్టినటువంటి పిల్లలు, ఆ పాపము కారణంగా వారి మధ్యలోనికి వచ్చిన విగ్రహాలు. విగ్రహం అంటే ఏదో అనుకునేది, ఇక్కడ కనబడే విగ్రహం కాదయ్యా. విగ్రహం అంటే ఏంటో తెలుసా? నీకు నీ దేవునికి మధ్యలో అడ్డంగా ఏదైతే వస్తుందో అదే విగ్రహం. నీకు నీ దేవునికి, నీ దేవుని దగ్గరకు నీ ప్రార్థనలు వెళ్ళకుండా, నీ దేవుని దగ్గరకు నీ ఆరాధనలను వెళ్ళనీయకుండా ఏదైతే ఆటంకపరుస్తుందో అదే విగ్రహము బిడ్డ. ఆ విగ్రహారాధన వదలమంటున్నాడు. లోకం ఈ మాట విన్నప్పుడు మనల్ని వేరే ఉద్దేశాలతో, కానీ ఈ రాత్రి ప్రభు ఆత్మీయంగా మాట్లాడుతూ అంటున్నాడు కదా, నీకు నీ దేవునికి మధ్యలో వచ్చినదే విగ్రహం. మోయాబు స్త్రీలు మధ్యలో వచ్చాయి, లోకపు ఆశలు మధ్యలో వచ్చాయి, శరీర ఆశలు మధ్యలో వచ్చాయి. 40 రోజుల ఉపవాసంలో 3 ముఖ్యమైన మాటలు కనబడుతున్నాయట. రాళ్ళను రొట్టెలుగా పైనుంచి కిందకు దూకే. ఏమంటే నా కాళ్ళకు మొక్కు. మొదటిది ఏంటో తెలుసా? శరీరాశ. మొదటిది శరీరాశ. రెండోది ఏంటో తెలుసా? నీ కన్నులారా ఈ పట్టణం అంతటినీ చూస్తున్నావు కదా, నేత్రాశ. మూడోది ఏంటో తెలుసా? దేవదూతలు వస్తాయి, జీవపు దంపం. ఈ 3 భయంకరమైన పాపాలను వాక్యం చెబుతుంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. చదివిస్తారా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ 3 నీ విశ్వాస జీవితాన్ని పాడు చేస్తున్నాయి. హవ్వను పాడు చేసినటువంటిది అదే. ఇదేదో విచిత్రంగా మాట్లాడుతుంది. అవునా, పండు తింటే చాన్నాళ్ళు బ్రతికేస్తానా? ఆశ, ఆశ. దేవుని పిల్లలారా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము లోక సంబంధమైనవి. వాక్యము చెబుతున్నమాట, అవి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. అవి ఎదుగుతున్నటువంటి నీ ఆత్మీయ మొక్కకు ఆటంకముగా ఉండేటువంటి ముండ్ల తుప్పలు సుమి. పెద్దము సంఘములో లోక సంబంధమైన ఆశలు ఉన్నాయి. లోకముతో స్నేహము కలిగిన వారు ఉన్నారని వారిని సహిస్తున్నారు. నికొలాయితులు కూడా అటువంటి మాటలే చెప్పారు. లోకంతో స్నేహం చేయి, ఏం పర్లేదు. ఆదివారం వెళ్ళి ప్రార్థన చేసేసుకుని పాపమంతా కడిగేసుకుంటావు కదా. నా చిన్న వయసులో ఊర్లో ఉన్న కొంతమంది అనేవారు, నీకేంట్రా బాబు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తే వారమంతా చేసిన పాపాలన్నీ కడిగేస్తాడు మీ దేవుడు. జాగ్రత్త. నీకో మాట చెప్పనా, ఒక మర్మం చెప్పనా? బాప్తిస్మము పొందేంత వరకు నువ్వు చేసిన పాపాలు కడుగుతాడు ప్రభు. అక్కడి నుంచి నీ పేరు జీవగ్రంథములో రాస్తాడు. అక్కడి నుంచి జీవగ్రంథములో నీవు చేసిన ప్రతి తప్పును నోటు చేస్తాడు. ఇక్కడ శిక్షించడు. ఒక రోజుంటే అక్కడ నిలబడతావు శిక్షకి. నిన్ను లోకంలో ఉన్న వాళ్ళు అంటారు, ఏం పర్లేదు నాన్న. మీ దైవజనుడు కూడా కొన్నిసార్లు అంటాడు, పర్లేదు నాన్న, తప్పదు కదా. దాన్నే అంటాడు రాజీ పడ్డం. లోకముతో రాజీ పడద్దయ్యా. లోకముతో రాజీ పడద్దు. నీ పిల్లలతో రాజీ పడు, నీ భార్యతో రాజీ పడు, నీ అధికారితో రాజీ పడు. కానీ విశ్వాస జీవితంలో లోకముతో రాజీ పడద్దు. పర్లేదులే, ఈ చిన్న తప్పు చేసేసినా ఏమవ్వదులే, కొంచెం బంగారమే కదా దాచుకున్నా ఏమవ్వలేదు అనుకున్న ఆకాను పరిస్థితి ఏమైందో మర్చిపోయావా? నేను మాట్లాడుతున్న మాటలు అహరోనుతోనే కదా, ఎవరికి వినబడవలే అనుకున్నటువంటి మిరియాము పరిస్థితి ఏమైందో మర్చిపోయావా? ఎవడూ చూడతా లేదు. కొంచెం బంగారం, బట్టల డబ్బులు అనుకున్నటువంటి గెహజీ పరిస్థితి ఏమైందో మర్చిపోయావా? దేమా యొక్క పరిస్థితి ఏమైందో మర్చిపోయావా? దేవుని బిడ్డ, లోక
లోకంతో రాజీ పడద్దు. లోక కార్యాలు పర్లేదే, దేవుడు క్షమించేస్తాడు. దేవుడు క్షమిస్తాడు, కానీ జీవగ్రంథములు అవన్నీ రాయబడతాయి. ఒకానొక రోజున నీ చెవికి విశ్వాసం వినబడుతుందో తెలుసా? నా తండ్రి చేత క్షమించబడిన వాళ్ళ అనే మాట వినబడుతుంది. అది వినడానికి నువ్వు ఎక్కడ కూర్చోవడం దేనికి? అది వినడానికి వేకుని లేచి ప్రార్థన చేయడం దేనికి? నువ్వు వినాలనుకుంటున్న మాట నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళ అనే మాట. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఈరోజు పెర్గము సంఘం లోకముతో స్నేహం చేస్తుంది. లోకముతో స్నేహం చేస్తుంది. ఆదికాండము 19వ అధ్యాయంలో లోతు గారి యొక్క విమోచన సంఘటన కనబడుతుంది. అక్కడ దేవదూతలు వచ్చాయి. అల్లరి చేస్తున్నటువంటి సమూహం యొక్క కన్నులకు గుడితనము కలిగేలాగా ఇంటి చుట్టూ చీకటిని కలిగించాయి. 19వ అధ్యాయంలో తెల్లవారుతోంది. వినండి, తెల్లవారుతోంది. దేవదూతలు లేస్తున్నాయి. లోత, ఓ లోత లే, మైదానమును విడిచి, ఒక ఆత్మీయ మైదానమును విడిచి కొండ శిఖరమునకు వెళ్ళిపో. దేవునికి స్తోత్రం చెప్పండి. మొన్ననే మాట్లాడుకున్నాం 40 రోజుల ప్రార్థనలు ఎందుకని. అరారాతు శిఖరము చివరన నోహు గారి యొక్క వాడు నిలిచింది. ఎందుకంటే శిఖరం ఆత్మీయ ఉన్నత స్థితి. లోతుతో ప్రభు అంటున్నాడు, దేవుని యొక్క దూతలు అంటున్నారు, ఈ మైదానాన్ని వదిలే. మైదానం అనేటువంటిది ఏ శ్రమలు లేకుండా, ఏ కార్యాలు లేకుండా పాపము నిండినటువంటిది, లోక రీతిగా జీవించేటువంటిది మైదానము. దానికి సూచన. అక్కడ ప్రభు అంటున్నాడు కదా, మైదానాన్ని విడిచిపెట్టి ఎదురుగా కనబడుతున్నటువంటి పర్వతం పైకి ఎక్కిపో. లోతు అంటున్నాడే, లోతు అక్కడికే తడువు చేశాడంటే అక్కడ రాయబడుతుంది. వెళ్తాం ఉండండి బాబు, ఆ పర్సు తీసుకోవాలి, సెల్ ఫోన్ తీసుకోవాలి, పెన్ను తీసుకోవాలి, తలదూకోవాలి, ఆగండి బాబు వెళ్ళిపోతామంటున్నాడు. తడవ చేస్తున్నాడే. దేవుడు తన కృపను కనపరిచాడంట. వాళ్ళ చేతులు పట్టుకుని బయటకు తీసుకొచ్చాడంట. ఈలోగా లోతు అంటున్నాడంట, ఏమండి ఆ కొండపై దాకా వెళ్ళేంత ఓపిక మాకు లేదు బాబయ్య. పక్కన చిన్న ఊరు ఉంది, దాని పేరు సోయరు. సోయరు అనే మాటకి చిన్న అని అర్థం. చిన్న అనబడేటువంటి ఆ ఊరికి వెళ్ళిపోతాం, దయచేసి క్షమించండి. సరే, దేవుడు కనికరించాడు. కాపాడాలనుకున్నప్పుడు దేవుడు కనికరిస్తాడు. నిన్ను కనికరించాడు కాబట్టే కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. కనికరించాడు కాబట్టే కాపాడుతున్నాడు. కనికరించాడు కాబట్టే రక్షించాడు. కనికరించాడు కాబట్టే స్వస్థపరిచాడు. కనికరించాడు కాబట్టే కార్యము చేశాడు. కనికరము పొందేంత కనికరము నీలో ఉందా? కనికరము పొందేంత తగ్గింపు మనస్సు నీలో ఉందా? పౌలు గారు అంటున్నారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, అక్కడ అంటున్నాడు కదా, ఒకడు అంటాడంట, నేను అపోల్లో వాడురా అంటే ఏంటి, నేను మా చర్చోడురా. పక్కన ఉన్నవాడు అంటాడంట, నేను పౌలు వాడనురా అంటే నేను మా చర్చోడురా. అయ్యా, నువ్వు ఆ చర్చికి ఈ చర్చికి చెందిన వాడివి కాదు. దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు ఏ చర్చికి చెందాలో తెలుసా? ఎత్తబడే చర్చికి చెందుదువు గాక. నువ్వు ఏ చర్చికి చెందాలి? దెబ్బలాడుకోండి కదా. ఇప్పుడు 2 సంఘాలు 2 చర్చిలు పక్క పక్కన ఉంటాయి కనుక వెంటనే మన విశ్వాసం మొదలెడతారు. ఏమనుకుంటున్నావు? మా పాస్టర్ గారు ప్రార్థన చేశారంటే ఆకాశం ఇలా ఊడిపోద్ది అంతే. పక్కన ఉన్నాడు ఏమాత్రం తగ్గేదిలే. ఈడంటాడు కదా, మా పాస్టర్ గారు ప్రార్థన చేశారంటే భూమి ఇలా పొంగిపోద్ది అంతే అంటాడు. ఇద్దరు కొట్టుకు చేస్తారు. ఎవరికి అవమానం? లోక సంబంధమైన క్రియలంటే అవే. అహంకారపూరితమైన మాటలు, ద్వేషపూరితమైనటువంటి మాటలు. జాగ్రత్త బిడ్డ, లోకముతో స్నేహం అంటే అదే. పెర్గము సంఘములో కనిపిస్తున్నటువంటిది అదే. ఇక్కడ లోతు గారు అంటున్నారు కదా, ఆ చిన్న అనే ఊరికి వెళ్ళిపోతారు. దేవుడు కనికరించాడు, కరుణించాడు, వాళ్ళని కనికరించాడు. సరే వెళ్ళండి. ఒకటే కండిషన్, వెనుదిరిగి చూడదు. వెనుదిరిగి చూడదు. వెళ్ళిపోయారు. ఆ గ్రామానికి చేరిపోయారండి. నువ్వు కూడా చేయలేవు. నువ్వైతే ఆ గ్రామం నశించిపోతున్న నీతో దేవదూతలను పంపించి ప్రభువు రక్షణ సువార్తను ప్రకటించి, అదిగో గ్రామం, అక్కడికి వెళ్ళిపో అంటే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చాక మళ్ళా ఏం చేస్తున్నావంట? లోతు భార్య గారు ఏం చేస్తున్నారంట? అక్కడ వెలుగ తట్టుకు తిరిగి చూసింది.
దేవుని బిడ్డ, జాగ్రత్త సుమి. యేసుతో ముందుకు వెళతాననేటువంటి నీ ప్రయాణం, వెనుదిరిగి చూడొద్దని ప్రభువు చెబుతున్న నీ ప్రయాణం, ఎందుకు వెనుదిరిగి చూస్తున్నావు? వదిలివెచ్చిన మార్గాన్ని మరలా ఎందుకు చూస్తున్నావు? లోకము వైపునకు ఎందుకు చూస్తున్నావు? లోతు భార్య అనుకుంటోంది, అయ్యో నా సంపద, నా ఆస్తి, నా గొడ్లు, నా పశువులు, నా పనివారు, నా అల్లుళ్ళు అందరూ కూడా అక్కడ కాలిపోతున్నారా? ఎంత దుఃఖకరమని చెప్పి చూడవలసిన అవసరత నీకుందా? వారి స్థితి ఏంటో చూడవలసిన అవసరత నీకుందా? పరిశుద్ధుడైన దేవుడు సింహాసనము మీద ఉండి నీ చేతిలో ఒక ఖర్జూరపు మట్ట పెట్టి నీ ఒంటి మీద ఒక తెల్లని వస్త్రమును వేసి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అనమంటుంటే ఖర్జూరపు మట్ట పక్కనెట్టి వెనక్కి తిరిగి లోకములో నువ్వు సంపాదించుకున్నది ఏమైందో చూస్తున్నావా? వదిలిపెట్టి వచ్చినటువంటి నీ వల ఏమైందో చూస్తున్నావా? విడిచిపెట్టి వచ్చినటువంటి నీ బొచ్చి ఏమైందో చూస్తున్నావా? విడిచిపెట్టి వచ్చిన నీ పీఠము ఏమైందో చూస్తున్నావా? ప్రభు ఈ రోజు అంటున్నాడు కదా, లోకము వైపునకు మరలా చూడొద్దు. ఎందుకు లోకము వైపునకు చూస్తున్నావు? ఎందుకు లోకముతో స్నేహము చేయాలనుకుంటున్నావు? లోతు యొక్క భార్య దేవునితో నడుస్తున్నానని చెప్పి అన్నది. దేవదూతలు చూపించిన మార్గంలో నడిచింది, తన కుటుంబంతో పాటు నడిచింది. నడిచినటువంటి లోతు యొక్క భార్య వెనుదిరిగి చూసింది. శారా చూడలేదే? అయ్యో అయ్యా, 15 సంవత్సరాలు అయిపోయింది, దేవుడు మనల్ని బోళ్ళంత ఆశీర్వదించేస్తాడన్నావు, ఏదీ లేదు, ఎందుకు వచ్చింది నీతో నాకు, నేను పోతున్నానని శారా పోయిందా? లోతు భార్య పోయిందయ్యా. లోతు భార్య వెనక్కి వెళ్ళిపోయింది. ఎంతటి దుఃఖమును కలిగించింది ఆ కుటుంబానికి. ఆ కుటుంబము భ్రష్టత్వములోనికి పోవడానికి కారణమైంది. దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, పెర్గము సంఘము వారు, ప్రభువా నీతోనే మా నడక, నీకే మా ఆరాధన, నీకే మా స్తుతులు అంటున్నారు. మందిరపు మెట్లు దిగగానే లోకముతో చేతులు కలిపి నడుస్తున్నారు. లోకముతో స్నేహము వద్దని ప్రభువు చెబుతున్నాడు. తిరిగి లోకపు క్రియలు చేయొద్దని ప్రభువు చెబుతున్నాడు. మీతోనే చెబుతున్నాడు గట్టిగా. లోకముతో స్నేహము, దేవునితో వైరము, లోకముతో స్నేహము నీ రక్షణ వస్త్రమును మురికి చేసేది, లోకముతో స్నేహము నీ విశ్వాస జీవితాన్ని బలహీనపరిచేది, లోకముతో స్నేహము నీ పటుత్వాన్ని సన్నగిల్ల చేసేటువంటిది. లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. జాగ్రత్త. పౌలు గారు కూడా అంటున్నారు, నేను పౌలు వాడిని, నేను అపోల్లో వాడిని, నువ్వు కొట్టుకుంటున్నావు. మీలో ఐక్యత ఎక్కడుందిరా నాయన? ఏసై కుడి పక్కన నేను కూర్చుంటానని, ఏసైకి ఎడం పక్కన నేను కూర్చుంటానని మీలో మీరు తర్కములు ఆడుకోలేదా శిష్యులు? అదే కదా సాతాను బుద్ధి, అదే కదా లోకపు బుద్ధి. లోకములో గొప్పతనాలు కోరుకుంటాం, లోకముల అధికారాలు కోరుకుంటాం, లోకముల అహంకారాలు కోరుకుంటాం. అనగా యేసుతో నడుస్తూనే లోకముతో రాజీ పడుతున్నావా బిడ్డ? లోకముతో స్నేహం చేస్తున్నావా బిడ్డ? ఈ రాత్రి ప్రభు నీతో అంటున్నాడు, నువ్వు స్మరణ సంఘము వలె ఉంటే ఎంత మేలు, నీ క్రియలు ఎఫెసీ సంఘము వలె ఉంటే ఎంత మేలు. కానీ నువ్వు ఎవరిలా కనబడుతున్నావో తెలుసా? రాజీ పడిన పెర్గము సంఘము వారి వలె కనబడుతున్నావు. విశ్వాసమునైతే విసర్జించలే. 30 రోజులు ప్రార్థనలు పెట్టారు, నేనున్నానయ్యా. 40 రోజుల ప్రార్థన, నేనున్నానయ్యా. విజ్ఞాపన స్తుతి యాగం, నేనున్నానయ్యా. కానుకలు ఇవ్వాలి, నేనున్నానయ్యా. కానీ క్రిందకు దిగగానే నీ చేతులు ఎవరి చేతుల్లో ఉన్నాయి? నీ భుజాలు ఎవరి భుజాలతో కలుపుతున్నావు? గమనించుకో బిడ్డ. ఒకవేళ లోకముతో నడుస్తున్నట్లయితే నేనంటాను, నీ ఇంటి నిండా శ్రమలే. రోజు విడిచి రోజు నీ ఇంటి నిండా శ్రమలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? ఆ పడవ మీద ఈ పడవ మీద కాలేస్తే మధ్యలో ఏదో కాలు ఇరిగిపోక తప్పదు. ఏదో ఒక పడవ మీద ఉండు, తర్వాత మాట్లాడుకుంటాం. ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. నులువెచ్చని స్థితి నీలో ఉండడం అంటే ఏంటో తెలుసా? సగము లోకముతో సగము క్రీస్తుతో నడవడం. పెర్గము సంఘము వలె ఉన్నావేమో బిడ్డ. ఈ రాత్రి ప్రభువు స్మరణ సంఘము వలె మారమని చెబుతున్నాడు.